ఉసే వరోధిని, నీ పని అవుట్. గోదావరి, గోదావరి, ఏందయ్యా అప్పుడే 9 కూడా కాలేదు, అప్పుడే చాప తింటూ పట్టుకున్నావు? పిచ్చి గోదావరి, ఈ రోజు ఏంటే? ఏంది? అమ్మాయి అల్లుడు గారు. అయ్యో రామా, ఆ సంగతే మర్చిపోయాను. పిల్లల్ని కూడా పిలువు. ఆ కావ్య, దివ్య, ఆ దిండ్లు దుప్పట్లు పట్టుకురండమ్మా. ఏంటమ్మా? మీ అక్కెక్కడే? లోపల గదిలో ఉన్నారు. అవునా, సరే మీరు పదండి. రండి. రెండోదినా, మిద్దె మీద గాలి బాగా ఆడుద్ది, పైన పడుకుందాం. అప్పుడే ఏం తొందర? మీ మంచం విరిగిన శబ్దాన్ని, వాడి మనసు విరిగిన వైనాన్ని కళ్ళారా చూసి నీ కూతుర్ని కూడా మిద్దె పైకి వెంట పెట్టుకుని వెళ్ళాలి కదా. నా పడకెక్కడ? అందరం పైనే పడుకుందాం. కొత్త దంపతులు కదా, వాళ్ళకెందుకు ఇబ్బంది? వాళ్ళ కిందే పడుకోనివ్వండి. మనం మిద్దిపైకి వెళ్ళి పడుకుందాం. ఏంటి ముసల్దాన్ని? నేను కూడా పైకొచ్చి పడుకోవాలా మెట్లెక్కి? మేమంతా ఉన్నాం కదమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్తాంలే. ఏంటి తీసుకెళ్లేది? అసలే కర్ర లేకుండా నడవలేదు మనిషిని. అన్ని మెట్లెక్కి ఎలా వస్తాననుకున్నావు? అంటే ఈ పూట కాస్త సర్దుకోండమ్మా. నా వల్ల కాదయ్యా. ఒరే పార్తు, నన్ను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టాయి. ఇంత రాత్రా ఎందుకమ్మా? అంటే రాత్రంతా ఇక్కడే జాగారం చేయమంటావా? పైనైనా కిందే పడుకోవాలి, కిందైనా కిందే పడుకోవాలి. ఉన్నదొక్క మంచం, ఎక్కడ పడుకోవాలి? ఈ ముసల్దేంటి మంచి సీన్ మిస్ చేసుకుని వెళ్లాలని ముండి పట్టుపడుతోంది. ఓహో, మా మంచానికి ఎసురు పెట్టావన్నమాట. కనబడని కన్ను మూస్తే ఎంత, తెరిస్తే ఎంత? జరగని శోభనానికి మంచం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? పిచ్చి ముసల్దానా. ఈ పూటకి ఎక్కడొక్కడ సర్దుకో అమ్మమ్మా, పొద్దున్నే మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే జేజవ్వా, నువ్వు మా గదిలో మా బెడ్ మీదే పడుకో, మేమంతా బయట పడుకుంటాంలే. ఓరి డాల్డా డబ్బా, తప్పించుకోవడానికి నీకు మంచి రీజనే దొరికింది. వద్దుదు పర్దు, నువ్వు వరుదిని గదిలోకి వెళ్ళండి. జేజవ్వకు నేనేదో ఒకటి సర్ది చెప్తాగా. ఏంటమ్మా సర్దుకునేది? రాత్రంతా దోవలతో కుట్టించుకుంటూ జాగారం చేయమంటావా? అయ్యయ్యో, ఎందుకు బామ్మగారు? ఈ దోమల బత్తి వెలిగించుకొని రింగు రింగుమనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి తాతయ్య గారితో ఒక సాంగ్ వేసుకొని దోమలు కుట్ట మర్చిపోండి. దోమల సంగతి సరే, బయట కుక్కరుపులకి నక్కరుపులకి ఏం చెయ్యాలి? ఇదిగోండి బామ్మగారు, ఈ దూది పెట్టుకోండి. పరాచకాలు ఎక్కువయ్యాయి. నేను పైన పడుకోనంటే పడుకోను. నేను పార్దు గదిలోనే పడుకుంటాను. అమ్మమ్మా,